ఈ అంటే విష్ణు ఇది నాకు అడగడం ఇష్టం లేదులే కానీ అడుగుతాను. మన ఇండస్ట్రీలో తొక్కేవాళ్ళు చాలా అంటే ఒకరు ఎదగాలి అంటే ఒకరు తొక్కాలి అంటారు కదా! అలా మిమ్మల్ని ఎప్పుడైనా మీ లైఫ్‌లో అలా జరిగిందా? అంటే వాళ్ళు ట్రై చేసి ఉంటారు. నన్నైతే ఎవరు తొక్కలేరు. వృషభ రాశి బయటకొస్తా ఇలాగ. నేనే గుద్దుకుంటూ బయటకొస్తా. సో, అలానే ఇప్పుడున్న జనరేషన్ కొన్ని చెడు అలవాటులతో తెలిసి తెలియక వాళ్ళు చెడిపోయిందే కాకుండా పక్కన వాళ్ళని కూడా చెడగొడుతూ ఉంటారు. ఎవ్రీ జనరేషన్‌లో ఎవ్రీ యంగ్స్టర్స్ అలానే ఉంటారు. ఫస్ట్ అంత చెడు ఆల్ బ్యాడ్ హ్యాబిట్స్కి అన్నిటికీ అలవాటు అయిపోయి దెన్ వెన్ రెస్పాన్సిబిలిటీస్ కమ్ ఎవ్రీబడి చేంజ్. నోబడి విల్ బి. ఇప్పుడు ఎవ్వరు అలానే ఉండిపోరు. లైఫ్ అనేది రెస్పాన్సిబిలిటీస్ ఇది అది ఎదిగే కొద్ది కూడా నువ్వు ఇంకా అలానే బలాదూర్ తిరుగుతానంటే అంటిల్ అన్లెస్ మీ అయ్య దగ్గర 1000 కోట్లు ఉండి నువ్వు తిరుగు అని. కొంతమంది కోట్లు వాళ్ళు కూడా వాళ్ళ పిల్లలకి ఏమి ఇవ్వరు. సో అలా ఉంటే ఓకే, అలా ఉండి ఇంకా చెడిపో అంటే వాళ్ళు ఫర్ ఎవర్ చెడిపోతారులే. కానీ బట్ జనరల్లీ రెస్పాన్సిబిలిటీస్ వచ్చినప్పుడు అందరు మారిపోతారు రా. దిల్ బికమ్, లైఫ్ విల్ చేంజ్, లైఫ్ విల్ టీచ్ యూ. అలానే విష్ణు, నువ్వు ఒక యాంకర్ ఒక ఆర్టిస్ట్ అవ్వకపోయి ఉంటే ఏం చేసేదానివి? ఏదర్ బేవర్స్ ఫెలో ఉండేదాన్ని. ఇండస్ట్రీ నేను చెప్పా కదా, వచ్చి నేను వెళ్ళిపోయాను, నన్ను నేను దడుచుకొని వెళ్ళిపోయానని. అప్పుడు అట్లీస్ట్ మినిమం బేసిక్ పాకెట్ మనీ కోసం నేను పిల్లలకి భగవద్గీత క్లాసెస్ చెప్పేదాన్ని అనమాట వీకెండ్స్ లో. సో ఐ యూస్ టు మేక్ లైక్ ఎవ్రీ వీకెండ్ 2500 or 3000 రూపీస్ పర్ కిడ్. 500 రిచ్ కిడ్స్ ఓన్లీ వచ్చేవాళ్ళు. Either that or maybe now that I think I can become a fitness choreographer. Oh, Zumba. సంథింగ్ టు డూ విత్ ఫిజికల్ యాక్టివిటీ రా. అంతేనా? అలానే నువ్వు ఈ ఫీల్డ్ కి వచ్చిన తర్వాత ఎప్పుడైనా మనీ కోసం ఇబ్బంది పడ్డావా విష్ణు? యాక్చువల్లీ నాకున్న పొగరుకి, నాకున్న గోరోజనానికి ఒకరిని డబ్బులు అడగటమే ఇట్స్ లైక్ ద బిగ్గెస్ట్. మనం ఏంటి ఒకరిని డబ్బులు అడగడం, అసలు అడగడం అనేది తప్పు అనుకునేదాన్ని. అలాంటిది లైఫ్ నాకు నేర్పించింది. మా మమ్మీ హాస్పిటల్లో ఉన్నప్పుడు హాస్పిటల్ బిల్స్ యూస్ టు బి లైక్ lakhs and lakhs of rupees. ఒకరిని ఫోన్ చేసి డబ్బులు అని అడగాలన్నప్పుడు నాకు కలిగిన ఫీలింగ్స్, క్రియేషన్స్, ఈగోస్ అదంతా నేను బ్రేక్ చేసుకొని ఇప్పుడు నా కోసం కాకపోయినా మా మమ్మీ కోసమైనా నేను అడగాలి, ఇప్పుడు అడిగితే తప్పేంటి, ఈగోని అంతా బ్రేక్ చేసుకొని ఒకరిని అడిగినప్పుడు ఐ హ్యావ్ టు టెల్ దిస్ ఆన్ కెమెరా బికాస్ అందరికీ వేణుస్వామి తెలుసు. వేణుస్వామి నాకు అప్పుడే పరిచయం అయ్యారు. మిగతా వాటి అన్నిట్లో ఐ డోంట్ యాక్సెప్ట్ వాట్ ఎవర్ హీ హాజ్ రీసెంట్లీ డన్, కానీ బట్ ఎవరికైనా హెల్ప్ అయితే హీ డస్ ఇట్. అతనికి తెలిస్తే అతను ఇమ్మీడియట్ దాంట్లో హీ విల్ ఇమ్మీడియట్లీ ఎదర్ హెల్ప్ ఫైనాన్షియల్లీ, లేకపోతే హాస్పిటల్స్లో ఏమైనా కాంటాక్ట్స్ ఉన్నా అలాంటిది ఆల్ దట్ హీ విల్ డూ. ఐఎమ్ సో గ్రేట్ఫుల్ ఫర్ హిమ్. నేను అడిగిన ఎమ్మటే హీ సెంట్ మీ డబ్బులు. యూ కెన్ గివ్ అండ్ టేక్. నువ్వే ప్రతిసారి గివ్వర్ సైడ్ ఉండి ఇచ్చి ఇచ్చి అరిగిపోవాల్సిన అవసరం లేదు అని నాకు లైఫ్ నేర్పించింది.